నడుము నొప్పి కాళ్ళ వరకు పాకుతుందా? ఫిజియోథెరపీ మందులు వాడినా తగ్గట్లేదా? హాయ్, నా పేరు డాక్టర్ నాగేష్, మీ పెయిన్ ఫిజిషియన్. ప్రతి నడుము నొప్పికి సర్జరీ అవసరం లేదు. మారుతున్న కాలంలో సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఈ పెయిన్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి డిస్క్ బల్జ్. డిస్క్ బల్జ్ అంటే ఇక్కడ నార్మల్ డిస్క్ నుండి ఇక్కడ బయటికి వచ్చి దీంతో నరంపై ఒత్తిడి పడితే దాన్ని డిస్క్ బల్జ్ అంటారు. దీనివల్ల మీకు నడుము నుండి కాళ్ళ వరకు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని వాడుక భాషలో సియాటికా అని కూడా అంటారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫరామినల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ మంచి ఆప్షన్ కావచ్చు. ట్రాన్స్ఫరామినల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అంటే అండర్ ఫ్లూరోస్కోపీలో నరం దగ్గర వరకు వెళ్ళి ఎక్కడైతే నరం వాపు ఉందో నరం వాపు దగ్గర మందును ఇచ్చి ఆ వాపును తగ్గించడానికి మనం ఉపయోగిస్తాం. అండ్ దీనివల్ల మీకు నొప్పి తగ్గి ఆ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ట్రాన్స్ఫరామినల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వల్ల ఉండే అడ్వాంటేజెస్, ప్రొసీజర్ 15 to 20 minutes లోపలే అయిపోతుంది. 90% ఆఫ్ ద పేషెంట్స్ అదే రోజు ఇంటికి వెళ్ళిపోతారు. 15 days తర్వాత మీకు కావాల్సిన పనులు మీరు మళ్ళీ చేసుకోవడం కానీ అవన్నీ చేసుకోవచ్చు. కానీ కొన్ని చిన్న ఇన్స్ట్రక్షన్స్ మేము చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండాలి. ట్రాన్స్ఫరామినల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ప్రతి నడుము నొప్పికి ఈ ఇంజెక్షన్ అవసరం ఉండకపోవచ్చు. కొంతమందికి మెడిసిన్స్ లేదా చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా కూడా నడుము నొప్పి తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి అంటే దానికి ఎంఆర్ఐ రిపోర్ట్స్ తర్వాత డాక్టర్ పరిశీలించిన తర్వాతనే ఈ ఇంజెక్షన్ అవసరమా లేదా అనేది మనకు తెలుస్తుంది. మీకు తెలిసిన వారిలో ఎవరైనా నడుము నొప్పితో బాధపడుతుంటే పెయిన్ ఫిజిషియన్ని కలపండి. థ్యాంక్ యూ.